వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి రకరకాల కారణాల వల్ల అంటే ఏదైనా పొల్యూషన్ వల్ల కానీ లేదంటే మనం యూస్ చేసే ప్రోడక్ట్స్ వల్ల మన స్కిన్కి అవి మనకు సెట్ అవ్వనప్పుడు కూడా మన స్కిన్ చాలా డల్గా డార్క్గా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంటి అంటే మనకి పిగ్మెంటేషన్ కానీ డార్క్ స్పాట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు లేదంటే పింపుల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు స్కిన్ చాలా ఏజ్డ్గా లేదంటే వ్రింకిల్స్ వచ్చేసి మొత్తం డార్క్గా అయిపోయి డల్గా కనిపిస్తూ ఉంటుంది. అయితే మనకి ఇన్స్టెంట్గా గ్లో ఇవ్వడానికి అండ్ అంతేకాకుండా మన స్కిన్ని బ్రైట్గా చేసుకోవడానికి న్యాచురల్గానే మనకి చాలా మంచి రెమెడీస్ అనేవి ఇంట్లో చాలా చక్కగా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వాటికి మనము ఎక్కువగా కాస్ట్ పెట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ కొనాల్సిన అవసరం ఉండదు. మన ఇంట్లో ఏవైతే న్యాచురల్గా అవైలబుల్లో ఉంటాయో ఇవన్నీ మనం యూస్ చేసుకునే న్యాచురల్ గ్లోని మన ఫేస్ పైన తీసుకురావచ్చు. అయితే మనకి నార్మల్గా ఏదన్నా బయట మనం ఫేషియల్స్ కానీ లేదంటే ఏదన్నా క్రీమ్స్ కానీ పర్చేస్ చేసినప్పుడు మనకి చాలా కాస్ట్లీ ఉంటాయి. అండ్ అంతేకాకుండా మన ఫేస్కి సెట్ అవునప్పుడు మనకి ఇంకా వాటి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందులో మనకి కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ అంటే మనకి ఇన్స్టెంట్ రిజల్ట్ ఇవ్వడానికి హార్మ్ఫుల్ కెమికల్స్ యాడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అది మన స్కిన్కి చాలా డ్యామేజ్ అనేది చేస్తూ ఉంటుంది. సో అలాంటివన్నీ అవాయిడ్ చేసి మన స్కిన్ని పాడు చేసుకోకుండా ఉండాలంటే మనం వీలైనంత వరకు న్యాచురల్ రెమెడీస్నే ఫాలో అవుతూ ఉండాలి. అయితే ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే ఈ మాస్క్ అనేది మనకి స్కిన్కి చాలా బాగా గ్లో ఇవ్వడంతో పాటు స్కిన్ని యాంటీ ఏజింగ్గాను మంచిగా మనకి అంటే ఏజ్ అనేది మనకి తొందరగా ఫేస్ పైన కనిపించకుండా మనకి స్కిన్ని హెల్తీగా ఉంచడానికి అండ్ అంతేకాకుండా చాలా మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో దీనికోసం మనకి ఇక్కడ మెయిన్గా కావాల్సింది బియ్యంని మనకంటే వైట్ రైస్ పౌడర్ కానీ లేదంటే ఈ బియ్యం నీళ్ళు కానీ లేదంటే బియ్యం మనం కుక్ చేసే అన్నంతో కానీ ఎలా ఆ గంజిని యూజ్ చేసినా కానీ రైస్ని యూజ్ చేసి కానీ చాలా మంచిగా మనకి యూజ్ చేసినప్పుడు మనకి చాలా మంచి స్కిన్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. మన స్కిన్ అనేది చాలా బ్రైటర్గా కనిపిస్తుంది, గ్లోగా ఉంటుంది, షైన్ వస్తుంది, హెల్తీగా ఉంటుంది, టోన్ అవుతుంది అండ్ మనకి వ్రింకిల్స్ కానీ ఏజింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏవి లేకుండా మనకి చాలా హెల్తీగా కనిపిస్తుంది. సో ఫస్ట్ మనము ఈ రైస్ని తీసుకుని చక్కగా మనం ఎలా అయితే రైస్ కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసేసుకోవాలి. మంచిగా మనం అన్నం వండుకుంటాం కదా, సో అలాగే వండి పెట్టేసుకోవాలి. లేదంటే ఇంట్లో మనకి అన్నం వండి పెట్టి ఉంటుంది కదా, అదైనా మనం ఆ రైస్ని మనము యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు కావాల్సింది అలోవెరా జెల్. అలోవెరా జెల్ మీ దగ్గర ఒకవేళ ఇంట్లో న్యాచురల్ ప్లాంట్ ఉంటే న్యాచురల్ ప్లాంట్ నుంచి తీసుకోవచ్చు. వీలైనంత వరకు ట్రై చేయండి. లేదు అంటే మనకి నార్మల్గా షాప్స్లో ఏవైతే అవైలబుల్లో ఉంటాయో అలోవెరా జెల్స్ ప్యూర్ ఫామ్లో ఉండేవి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ముందుగా ఈ రైస్ని మనం కుక్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనము ఈ అలోవెరా నుంచి జెల్ని తీసి పెట్టుకోవాలి. ఇలా మనము అలోవెరాది జెల్ తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇలా అన్నం మనం ఫస్ట్ వండి పెట్టుకున్నాం కదా, సో ఆ అన్నంని కొంచెం బౌల్లో ఇలా తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే సరిపోతుంది. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ కావాల్సిన పేస్ట్ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వండి పెట్టుకున్న అన్నాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా అలోవెరా జెల్, అది యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 2 ఇంగ్రీడియంట్స్ కూడా మనం చక్కగా గ్రైండర్లో వేసుకుని మిక్సీ జార్లో బాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 2 ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మనము మిక్స్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత మనము ఒక 2 టీ స్పూన్స్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ యాడ్ చేసుకోవడం ద్వారా ఏంటి అంటే మన స్కిన్ అనేది చాలా మాయిశ్చర్డ్గా ఉంటుంది అండ్ స్కిన్ అది చాలా మంచిగా సాఫ్ట్గా అవడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇందులో మనం అలోవెరా జెల్ని యాడ్ చేసాం కాబట్టి అలోవెరా జెల్ అనేది మన స్కిన్కి చాలా బాగా గ్లో ఇవ్వడానికి, సాఫ్టన్ చేయడానికి, పిగ్మెంటేషన్ని క్యూర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి చాలా మంచి టోనర్ లాగా కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. మనం ఇప్పుడు తీసుకున్న 2 ఇంగ్రీడియంట్స్ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సేనండి. రెగ్యులర్గా మనకి రైస్ ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంటే అండ్ అలోవెరా జెల్ కూడా మనము న్యాచురల్ ప్లాంట్ నుంచి తీసుకున్నాం కాబట్టి మన స్కిన్కి ఎలాంటి హార్మ్ చేయకుండా మన స్కిన్ని గ్లోయిగా ఇంకా బ్రైట్గా ఉంచడానికి ఈ ప్యాక్ చాలా బాగా వర్క్ చేస్తుంది.
ఇది మీరు ఒక ఇన్స్టెంట్గా గ్లో కోసం కూడా మన స్కిన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు లాంగ్ రన్లో కూడా ఫేస్ని మంచిగా గ్లోయిగా హెల్దీగా ఉంచుకోవడానికి కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. యాంటీ ఏజింగ్, ఇలాంటి రింకిల్స్ ప్రాబ్లం ఇలాంటివన్నీ తగ్గించడమే కాకుండా మనకి స్కిన్ని చాలా హెల్దీగా ఉంచుతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మాస్క్ని ఫేస్ నీట్గా క్లీన్ చేసుకుని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ పాటు ఉంచుకుని తర్వాత మీరు నార్మల్గా ఫేస్ వాష్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు వారానికి ఒక 2-3 సార్లు చేయొచ్చు. అండ్ లేదు అనుకుంటే మీరు ఇన్స్టెంట్గా గ్లో ఎక్కడైనా బయటికి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఇన్స్టెంట్ గ్లో కోసం కూడా ఇలా ప్యాక్ని ప్రిపేర్ చేసుకుని అప్లై చేసుకుంటే చాలా బాగా మీ స్కిన్ చాలా బ్రైటర్గా అనిపిస్తుంది. చాలా కాంతివంతంగా, మనకి చాలా ఫేరర్గా, చాలా గ్లోయిగా, ఇంకా సాఫ్ట్గా ఉంటుంది, మాయిశ్చర్ కూడా ఉంటుంది. సో ఇన్స్టెంట్ గ్లో కోసం కూడా మీరు ఇలా ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫేస్ ఒకవేళ మీకు డల్గా అయిపోయినా కానీ వీక్లో ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఇలా రెగ్యులర్గా మనం ఫేస్ ప్యాక్ని అప్లై చేస్తుంటే స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది, టోన్డ్గా ఉంటుంది అండ్ చాలా యంగ్గా కూడా కనిపిస్తుంది.